ఆచి చికెన్ మసాలా. పెట్రోల్ అనే పేరెత్తితేనే ఏపీ రాజకీయం భగ్గుమంటోంది. టీడీపీ వైసీపీ మధ్య మాటల మంటలు రేగుతూ ఉన్నాయి. మీ హయాంలోనే పెట్రోల్ రేట్స్ ఎక్కువ అంటూ ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నారు. వ్యాట్తో లింక్ పెడుతూ రేట్ పై విమర్శలు చేసుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు. కేంద్రానికి సంబంధించిన అంశంపై ఏపీలో ఎందుకింత రచ్చ? పశ్చిమాసియా యుద్ధం కారణంగా సంక్షోభం ఏర్పడడంతో పెట్రోల్ డీజిళ్లపై లీటర్కు 3 రూపాయల చొప్పున ఇటీవలే కేంద్రం రేట్లు పెంచింది. దీనిపైనే ఇప్పుడు ఏపీలో పొలిటికల్ ఫైటింగ్ నడుస్తోంది. దేశంలో ఎక్కడా లేనంత రేటు ఏపీలోనే ఉందంటూ చంద్రబాబు సర్కార్పై వైసీపీ విమర్శలు చేస్తోంది. కూటమి ప్రభుత్వంలో వ్యాట్ రూపంలో రేట్లు బాధేస్తున్నారంటూ రోడ్డెక్కి మరీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపింది వైసీపీ. ఏపీలోనే పెట్రోల్ ధర అత్యధికంగా 113 రూపాయలుందని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ పాలనలో పెట్రోల్ పై వ్యాట్ ఎక్కువ ఉందని మాట్లాడిన టీడీపీ నేతలు ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. లవ్ క్యాష్ గారు వీటి మీద దృష్టి పెట్టకోకుండా క్యాష్ వచ్చే చోట లవ్ చేస్తున్నాడు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాస్తవాలు గమనించి పెట్రోల్ ధరలను తగ్గించి సామాన్యుల మీద పడే భారాన్ని తగ్గించాలి. పెట్రోల్ ధర పెరిగితే డీజిల్ ధర పెరిగితే అన్ని పెరుగుతాయి, రవాణా ఛార్జీ అన్ని పెరుగుతాయి, ప్రతి వస్తువు పెరిగిపోద్ది, ఎఫెక్ట్ అయిపోతుంది. సామాన్యుడు బతకలేని పరిస్థితికి వస్తుంది. తక్షణమే ఈ ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి మరీ దీనిపై వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. జగన్ హయాంలో రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు ఎంతున్నాయో మర్చిపోయారని ప్రశ్నిస్తున్నారు. జగన్ హయాంలో 117 రూపాయలకు పైగా రేటు ఉండడంతో ప్రజలు పక్క రాష్ట్రాలకు వెళ్లి మరీ పెట్రోల్ కొట్టించుకున్న సంగతులు గుర్తులేవా అంటూ నిలదీస్తున్నారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తగ్గిస్తే మీరు తగ్గించకుండా ప్రజలపై భారం మోపిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు డీజిల్ పెట్రోల్ కొనాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి డీజిల్ కొట్టించుకునే పరిస్థితి మీ యొక్క పరిపాలన ఉందో జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారా? టీడీపీ ప్రభుత్వం వ్యాట్ తగ్గించకపోవడం వల్లే ఏపీలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనేది వైసీపీ నేతల ఆరోపణ. వ్యాట్ ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు కూడా. మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట మీరు నిలబడేందుకు మీరు కృషి చేయాలి కదా. ఇవేమీ చేయకుండా ఎక్కడ లేనటువంటి రేట్లు ఓన్లీ మన రాష్ట్రంలోనే ఈ ప్రజల మీద విధించారంటే ఎందుకు మీకు ఈ ప్రజలంటే ఇంత కక్ష? లోకేష్ గారు పెట్రోల్ బంక్లకు వచ్చి సెల్ఫీలు తీసి పెట్టారు కదా మీరు మా హయాంలో. మరి ఈ రోజున దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్రోల్ డీజిల్ ధరలలో ఆకాశాన్ని అంటుకొని నంబర్ 1 ప్లేస్ లో ఉంది. మరి మీరు నంబర్ 1 ప్లేస్ లో ఉన్నారని వచ్చి పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు దిగి పెట్టండి లోకేష్ గారు అని మేము అడుగుతా ఉన్నాం. 31% బ్యాట్ రేటు వైసీపీ ఫిక్స్ చేసిందే తప్ప కూటమి ప్రభుత్వం కొత్తగా పెంచిందేమీ లేదంటోంది టీడీపీ. తగ్గించాలని గతంలో తాము కోరినా ఢిల్లీ వెళ్లి ధర్నా చేసుకోవాలంటూ ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడిన విషయాల్ని ప్రస్తావిస్తున్నారు కూటమి నేతలు. పెట్టిందే జగన్, కేంద్రం తగ్గించినా జగన్ తగ్గించలేదంటోంది టీడీపీ. అధికారం ఉన్నప్పుడు కేంద్రం తగ్గిస్తే మీరు తగ్గించకుండా ప్రజలపై పన్ను భారం వేసి 31% వేసి ఆ రోజు మేము మాట్లాడితే ప్రజల పక్షాన మీరు ఇక్కడ కాదు మీరు ఢిల్లీలో చేసుకోండి, మీరు రాజకీయాలు తెలియదు అని చెప్పిన నాయకులు ఇవాళ మీరు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మొత్తంగా పెట్రోల్ రేటు, ప్రభుత్వ వ్యాట్ పై ఏపీలో జరుగుతున్న పొలిటికల్ రచ్చ అంతా ఇంత కాదు.